మనం ఉన్న కలియుగం నాశనం అవుతుంది మరియు ప్రపంచం అంతమవుతుంది. దేవతల ప్రకారం మనం ఉన్న 1200 దివ్య సంవత్సరాలు కలియుగం నడుస్తుంది. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో అసలు యంగ్ ఏజ్ పీపుల్ అనే వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరూ 20 సంవత్సరాలకే ముసలివారు అవ్వడం గమనిస్తారు. గంగా నది ఎండిపోయి తిరిగి వైకుంఠానికి వెళ్లిపోతుంది. కలియుగంలో ఎప్పుడైతే 10,000 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు భూమిపైన ఉన్న దేవి దేవతలందరూ స్వర్గానికి వెళ్లిపోతారు. ఆ సమయంలో మానవత్వమే మిగలదు. ఎక్కడ చూసినా మోసగాళ్లే కనపడతారు. అలాంటి సమయంలో పురాణాల ప్రకారం విష్ణువు యొక్క 10వ అవతారం కల్కి అవతారం భూమిపైన జన్మిస్తారు. 3 రోజుల్లోనే భూమిపైన ఉన్న పాపులను రాక్షసుల్ని సంహరించి భూమిపైన ఉన్న ధర్మాన్ని కాపాడుతారు. ఆ తర్వాత భూమిపైన కంటిన్యూస్ గా 12 సంవత్సరాలు వర్షాలు పడుతూనే ఉంటాయి. అలా భూమి మొత్తం నీళ్లతో నిండిపోతుంది. అప్పుడు 12 సూర్యుల ఎండ భూమిపైన పడి మొత్తం నీరు ఎండిపోయి అప్పుడు ఒక కొత్త భూమి కొత్త యుగం మొదలవుతుంది. ఆ యుగాన్ని మనం సత్యయుగం అని అంటాము. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.